కార్యకారణ సంబంధం గురించి అడుగుతున్నారు గురూజీ. ఈ కార్యకారణ సంబంధం వలన మన ప్రాణాయామంలో కూడా ప్రతిబంధకాలు వస్తాయా? ఎలా ఎదుర్కోవాలి? అండ్ వీటికి రసమణి చేరుకోవడానికి కూడా ఆటంకం ఉంటుందా? చూడమ్మా, ప్రతిదానికి కూడా ఏంటంటే గమ్యస్థానం చేరడానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ఆటంకం అంటే అర్థం ఏంటి? మనము దానిని సాధన చేస్తుండగా అధిగమించలేకపోతే దాన్ని ఆటంకం అంటారు, విఘ్నం అంటారు, లేకపోతే ఇంకేదో అంటాం, ప్రారంధం అంటాం, ఏవో అంటాం. అలాగను నీకు పట్టువదలని విక్రమార్కుల్లాగా ఏంటంటే నేను ఏదైనా సరే అది సాధించి తీరుతాను అనే పట్టుదల ఉంటే, గురువుపై భారం వేసి సాధన చేస్తూ ఉంటే ఈ ఆటంకాలన్నీ కూడా వచ్చినట్టే వస్తాయి, తొలగిపోతుంటాయి. ఇక రసమని అనే పదం ఏంటంటే, రసమని అంత సులువు కాదు. బ్రహ్మచర్యం పాటించాలి. మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, గృహస్థులైనా సరే, సన్యాసులైనా సరే, ఎవరైనా సరే బ్రహ్మచర్యము నైష్టిక బ్రహ్మచర్యంలాగా ఈ శుక్లాన్ని అధఃపతనం కాకుండా జాగ్రత్త పడాలి. అంత జాగ్రత్తగా పడితే మనలో ఉండే ఈ శుక్లం అనేది, శుక్లం అంటే ఈ బ్రహ్మ ఇది ఓజస్సు, ఆ ఓజస్సు అనేది తేజస్సుగా మారి అప్పుడు గట్టి పడుతుంది. గట్టి పడడము అంటే అర్థం ఏమిటంటే మనసు అప్పుడు స్థిరమవుతుంది. వాయువు ఎప్పుడైతే స్థిరమైందో మనసు స్థిరమవుతుంది. అది ఏకాగ్రత. ఏవేవో తాత్కాలికంగా ఏవేవో చేసేసి నాకేమైనా థాట్స్ ఆగిపోయినాయి అనేది ఇది కాదు. రసమని జరిగితేనే మనకి ఏకాగ్రత. ఆ రసమని జరిగిన తర్వాత నువ్వు వ్యవహారంలో ఎలా ఉండు, ఏం చెయ్యి, ఆ సాధన పట్టుదల, దాని తాలూకా ఆ కీలకం దొరికితే ఏదైనా మనం బయట వ్యవహారం చేయొచ్చు. ఇష్టానుసారంగా కాదు, అది కూడా ప్రార్థనను అనుసరించే వ్యవహారం. అది జస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు గురూజీ. ప్రాణాయామం చేసేటప్పుడు నోట్లోంచి వాటర్ లాగా వస్తుంది గురువు గారు, ఎలాగా? ప్రాణాయామం అంటే అసలు ఏంటి? ప్రాణాయామం ఎందుకు? ప్రాణాయామం చేస్తుంటే యోగ అగ్ని వస్తుంది. యోగ అగ్ని వచ్చినప్పుడు ఏంటంటే మన లోపల బేసిక్గా మెదడులోన, శరీరంలోన, గోంలోన కఫం కరుగుతూ ఉంటుంది. కఫం కరుగుతుండేటప్పుడు వాటర్ లాగా వస్తుంది. ఇది కూడా ఇంకా చేయగా ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ వాటర్లోకి వచ్చిందే అమృతం అని అనుకోకండి. కొంతమంది ఏంటంటే అమృతం నాకు ఊరుతుంది అంటుంటారు. ఇవన్నీ కావు. అమృతము ఊరేది అదొక కథం ఉంది. ఈ రసం అనే స్థితికి వెళ్ళిన తర్వాత బయట ప్రాణం తలకు అవసరం లేని స్థితిలో ఉండేటప్పుడు లోపల నుంచి ఊరుకుంటుంది. అది వేరు, ఇది వేరు. ఇది తాత్కాలికంగా లాలాజలం అంటే ఈ సెక్రీషన్స్ అవన్నీ మొదట కరుగుతుంటాయి. అవన్నీ కూడా తగ్గిపోతాయి. సాధారణంగా మన శరీరం అంతా కూడా డ్రై అయిపోతుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ ప్రథమ దశ.